హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ లెంత్ వీడియో. స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూసేయండి. నేను ఈరోజు డైలీ రొటీనే ఈ వీడియో. ఈరోజు ఎగ్ బుజ్జి చేస్తున్నాను లంచ్కి. మార్నింగ్ అయితే పాస్తా తినేసిన, ఇప్పుడైతే ఎగ్ బుజ్జి చేస్తున్నా. అండ్ నేను వర్కింగ్ అండి, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ బుజ్జికి కావాల్సిన ఐటమ్స్ చూసేసుకుందామా. ఫస్ట్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ ఫస్ట్ కట్ చేసేసుకుంటే వంట ఈజీగా చేసేయచ్చు. ఇది కట్ చేసుకునే దానికే టైం అంతా పోతుంది కదా. ఎంతమంది ఫీల్ అయింటారు ఇట్లా? అండ్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి, ఇది నా ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుంటాను చిన్న చిన్నగా. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. కానీ ఫాలో చేసేది మాత్రం మర్చిపోవద్దు. నాది ఇన్స్టా పేజ్ కూడా ఉంది, కావాలంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. దానికి తెల్లగడ్డ కూడా వేసుకుందాము. తెల్లగడ్డ, శుంఠి అంటే అల్లం. నేను బెంగళూరు నుంచి వీడియోస్ చేసేది. బెంగళూరులో ఉండేది, కర్ణాటక బెంగళూరు. నా గురించి ఇంకా మీకు చాలా డీటెయిల్స్ కావాలంటే నన్ను ఫాలో చేసుకొని మీరు అడిగితే నేను దాని ప్రకారంగా వీడియోస్ చేస్తాను. ఇవన్నీ కట్ చేసుకుందాం కదా. దానికి అల్లము, తెల్లగడ్డ ఒలుసుకునేది కూడా పెద్ద పనే. ఇప్పుడు నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి పర్లేదు. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు నేను లంచ్కి ప్రిపేర్ చేసుకుంటాను తక్కువగా. ఇది ఏం చేయాలంటే దంచుకోవాలి. అంటే మిక్సీ ఉంది కానీ అంత కొంచెం మిక్సీలో యాడ్ తిరుగుతుంది అనేసి ప్లాన్ చేసిన. దాన్ని ఒక గ్లాస్లోకి వేసుకొని చపాతీ రుబ్బే దాంట్లో వేసి దంచేస్తాను ముక్కలుగా. ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ పైన వాండ్లీ పెట్టుకుని అది కొంచెం ఉడికైనాక నూనె వేసేసుకుందాం. నూనె కూడా బాగా కొంచెం ఉడకాలి కదా, సో వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి జీలకర్ర కొంచెం వేసుకుందాం. ఆవాలు కూడా వేసేసుకుందాం. అవి కొంచెం చిట్పట్లాడాలి. కొంచెం దూరంగా జరిగేసేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యేకి కొంచెం సాల్ట్ వేసుకుందాం, బ్రౌన్ కలర్గా అయ్యేకి, లేకపోతే లేట్ అవుతుంది కదా ఈ ఫ్రై అయ్యేకి. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి ఏమంటే, ఇది ఫ్రై అయ్యేలోపు మీకు ఒకటి చూపిస్తాను. మా కిచెన్లో నుంచి వ్యూ అయితే బాగుంటుంది. అది ఇప్పుడు క్లైమేట్ బాగుంది కదా, అసలు వెదర్ ఎంత కూల్గా ఉందో. ముడుక్కొండారా అందరూ ఇంట్లో? ఇదండి చూసేయండి. ఇది కిచెన్ విండో అవుట్ సైడ్ వ్యూ. ఇది ఎంత బాగుందో కదా వెదరు. స్కై చూడండి ఎంత క్లౌడీగా ఉందనేసి. ఇట్లాంటివి చూసే బాగుంటుంది కానీ ఈ వెదరు కానీ వెదర్లో మనము ఉండాలంటేనే చలికి అబ్బా. ఇప్పుడు దంచేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కావాలి కదా, అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉందాము. అట్టే వదిలేస్తే కింద అంటుకుంటుంది, అందుకే కలుపుతూ ఉండ. ఇప్పుడు ఇది ఫ్రై అయితే టమాటోస్ కూడా వేసేసుకుందాం. టమాటోస్ కూడా నేను అప్పుడైనా కట్ చేసి పెట్టుకున్నా, బట్ అది వీడియో యాడ్ చేయలేదు అంతే. టమాటోస్ వేసేసుకుందాము. నేను ఒక 3 టమాటో తీసుకున్నా 5 గుడ్లకి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది కదా. నేనైతే రైసు ఇప్పటికి పెట్టేసినాను, ఆల్రెడీ రెడీ అయిపోయింది. మార్నింగ్ అయితే పాస్తా తిన్నాను. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత కారం 1 స్పూన్ వేసుకున్నాను నేను. మేము కారము బాగానే తింటామంటే కరెక్ట్గానే వేసుకుంటాము. ఉప్పు, కారము, ధనియా పొడి 1 స్పూను,
చికెన్ మసాలా కూడా కొంచెం వేసేసుకుందాము. పసుపు కొంచెం వేసుకుందాము. వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. టమోటాలు మగ్గాలి కదా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఏం చేయొచ్చు అని ఐడియా ఇవ్వండి నాకు. అప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చూసేసి కొంచెం కరెక్ట్గా ఉప్పు వేసుకుందాము టేస్ట్కి సరిపడా. వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటా, చాలా పోసుకొని, ఎందుకంటే ఎగ్ బుర్జీ కదా, గుడ్డుకి చాలా నీళ్ళు వేసేసుకుంటే బాగుండదు. గుజ్జుకి చేద్దామని గట్టిగా కొంచెం మాత్రమే వాటర్ వేసుకుంటాను. కలిపేసుకొని ఒక 10 minutes మూత వేసేసుకుందాం. టమాటాలు మగ్గే వరకు మెత్తగా అయిపోవాలి కదా టమాటాలు. నాకు ఇదైతే చపాతీలోకి బాగా ఇష్టం, బాగుంటుంది కదా చపాతీలోకి. ఇప్పుడు అది కొంచెం మగ్గే వరకు ఇదంతా క్లీన్ చేసేసుకుందాము. మనం వేసిన చెత్త క్లీన్ చేసుకొని కసువంతా ఎత్తేసుకుందాం, చెత్త అంతా ఎత్తేసుకొని క్లీన్ చేసేసుకుందాం బండ. ఇప్పుడు టమోటాలు మగ్గింటాయి అనుకుంటాను, చూద్దాం. ఓకే, నూనె అంతా పైకి వచ్చేసింది కదా, అయితే ఇది ఉడికేసింది. కొంచెం అంటే టమాటాలని గంటితోనే స్మాష్ చేసుకుందాం, నలుపుకుందాం. నలుపుకొని నేను ఒక 5 గుడ్లు అయితే కొట్టేసుకుంటాను ఇప్పుడు. ఎమర్జెన్సీకి అయ్యేది టమాటో చట్నీ మాత్రమే కదా, దాంట్లో గుడ్డు వేసుకుంటే తిన్నోళ్ళు కూడా తినేస్తారు, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 5 గుడ్లు కొట్టేసుకుందాం. ఈ గుడ్లు కొట్టేటప్పుడే నాకు భయం, యాడ ఫుల్గా పడిపోయేస్తుందా లోపల అనేసి. ఐదు గుడ్లు కొట్టేసుకొని దాన్ని కలపద్దు, మళ్ళా ఫుల్ కలిపినామంటే గుడ్డు కనపడదు, మిక్స్ అయిపోతుంది ఫుల్గా. అందుకని కొట్టేసి అట్టే కలపకుండా చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతేసేసుకుందాం. ఒక 10 minutes. ఇంకొంచెం ఉప్పు వేసుకుంటాను నేను, ఎందుకంటే గుడ్డుకి ఉప్పు పట్టాలి కదా. లైట్గా పైన అట్ట ఊరికే ఆ ఉప్పు మిక్స్ అవ్వాలి కాబట్టి అట్ట కలుపుకొనేసి ఇంక మూత పెట్టేసేద్దాం. తీయొద్దు ఒక 10 minutes వరకు, తీయకుండా మళ్ళీ ఒక 10 minutes తర్వాత చూస్తే ఇలా అవుతుంది అనమాట. దాన్ని కూడా ఫుల్గా కలిపేసుకోకుండా కొంచెం మనకి ఎగ్ కనపడేలాగా ఇలా కలుపుకుంటే చాలు. అవి రెడీ అయిపోయింది మన ఎగ్ బుర్జీ. దీన్ని మీరు చపాతీలో కన్నా తినచ్చు, రైస్లో కన్నా తినచ్చు. బాయ్ బాయ్ గాయస్.